ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. బీసీల జాబితాలోకి ముస్లింలను చేర్చి వారి పొట్టగొడుతున్నారని విమర్శించారు. బీసీల హక్కులను హరించడమే రాహుల్ గాంధీ రోల్ మోడలా అని ప్రశ్నించారు. కులగణనపై చిత్తశుద్ధి లేకనే రీసర్వే చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కులగణన తెర మీద తీసుకొచ్చి కులాల మధ్యలో పంచాయతీ పెట్టి నువ్వు ఎక్కువ నేను తక్కువ అని మొత్తమే ఇవాళ బీసీలకు 51% ఉన్నదాన్ని 46% చూపించి ఓట్ల కక్కుర్తి కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో 12% మైనార్టీలు ఉంటే 10% బీసీలని కొత్తగా ముస్లిం బీసీలని తెర మీద తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ తావు లేదని ఈరోజు కులగణన పేరు మీద కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చుపెట్టి 10% ఇవాళ ముస్లిం బీసీలు అంటే 12% ఇవాళ జనాభా ఉంటే 10% అంటే 190 మంది ఈ జనాభాలో ముస్లింలు బీసీలు. ఆనాడు రాహుల్ గాంధీ వచ్చి ఈ కులగణన తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అన్నాడు. ఇది రోల్ మోడల్ అంటే చాలా సైంటిఫిక్గా ఇంటింటికి తిరిగి కులాల వారీగా గణాంకాలు సేకరించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని ఆ రకంగా గణాంక వివరాలు వాళ్ళు ప్రకటిస్తారంటే కేవలం ఇవాళ ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పే రోల్ మోడల్ అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లింలందరినీ కూడా బీసీలో చేర్పించి బీసీలో పొట్టగొట్టడమే మీ రోల్ మోడలా?